సార్ మేడం కాఫీ తెస్తున్నారు సార్. కాఫీయా మేడమ్మా? ఎక్కడా? ఇక్కడ ఉన్నారు సార్. తీసుకోండి. కాఫీ తెచ్చారు సార్ మేడం. వెయిట్ చేయవయ్యా, పెగ్గ మిక్స్ చేస్తున్నాను. కాఫీ తీసుకోండి. సార్ అదిగో సార్ మేడం. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? మేడం సార్తో. సారా? ఎక్కడా? అదిగో అక్కడ డ్రింక్ మిక్స్ చేస్తున్నారు మేడం. ఏయ్, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావయ్యా? వెయిట్, వస్తున్నానని చెప్పాను కదా. సార్ సార్ మేడం ఇక్కడ ఉన్నారు సార్. కాఫీ తీసుకొచ్చారు సార్ మేడం. నాకు కనిపించట్లేదు, నీకెలా కనిపిస్తున్నాయా? ఓ పని చేయి, ఈ 90 తీసుకో, మొత్తం క్లియర్ అయిపోద్ది. హే చెప్, నేను ఇక్కడుంటే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? సార్తో. సారా? ఎక్కడున్నారు? ఊరికి సార్ సార్ అంటావు. ముందు కాఫీ తాగు. ఇక్కడే. ఏయ్, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? సార్ నేను ఇక్కడే ఉన్నాను కదా, నీకు నువ్వే గాల్లో మాట్లాడుకుంటావేంటి? సార్ అది సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు సార్ మేడం. ప్రామిస్ సార్. నాకు కనపట్లేదేంటయ్యా, అయిపోయిందా? సార్ ఏమో సార్, ఇప్పుడు నాకు కాఫీ తీసుకొచ్చారు సార్. నిజం సార్, ఆవిడ ఇక్కడే సార్. ఇప్పుడు కాఫీ తీసుకొచ్చారు సార్ నాకు. కాఫీ తీసుకో. కాఫీ తీసుకో. ఇందాక మీరు ఇక్కడ. ఇక్కడేంటి? ఇప్పుడేగా నేను కాఫీ తీసుకొని వచ్చాను. కాఫీ తీసుకో. ఇందాక. హలో సార్, నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడెక్కడో చూస్తావేంటి? సార్ ఇక్కడ మేడం. సార్ సార్ మేడం మేరీ. సార్ మేడం. సార్ మేడం అక్కడ ఉన్నారు సార్. అదిగో సార్ అక్కడ ఉన్నారు. ఏంటే నువ్వు మేడం మేడం అంటావు? ఒకసారి ఇక్కడ అంటావు, ఒకసారి అక్కడ అంటావు. సార్ నిజంగా నాకు భయం వేస్తుంది సార్. ఓహో, అయితే ఓ పని చేయి, ఒకే గల్ఫ్ తో దీన్ని కొట్టే భయం పారిపోతుంది. ఇవ్వండి సార్. గుడ్, ఇప్పుడు ఇద్దరం కనిపిస్తావు నీకు. ఇప్పుడు చెప్పు, ఈవిడేనా నీకు కనిపించింది? అవును సార్, మీకు కనిపిస్తున్నారా? మా ఆవిడ నాకెందుకు కనిపించదయ్యా? మేము చనిపోలేదు, చంపుకోలేదు, నిక్షేపంగా బతికే ఉన్నాం. ఓకే ఓకే, కూల్ మై గ్యాస్. రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. పద కూర్చోవే. మా ఆయన ఆత్మల మీద పిహెచ్డి చేస్తున్నారు. ఆత్మలు ఉన్నాయని ఆయన నమ్మకం. అవి వస్తే మనుషుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఓ చిన్న ప్లే చేసాం. మేము అనుకున్నట్టే నువ్వు నిజంగా భయపడ్డావు. అవును సార్, చనిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తారా? ఆత్మలు కనిపిస్తాయి. మన పురాణాల్లో ఆత్మల్ని పిలవటానికి చాలా మంత్రాలు ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఆ మంత్రాల్ని ఉచ్చరించడమే చాలా కష్టం. సాయంత్రం నుంచి ఆత్మలు రప్పించడానికి 100 మంత్రాలు చదివారు. ఏం లాభం? ఇప్పటి వరకు ఒక్క ఆత్మను కూడా రప్పించలేకపోయారు. అంత కంగారు పడితే ఎలా డార్లింగ్? ఈ మధ్యనే కదా ప్రాక్టీస్ మొదలు పెట్టింది, త్వరలోనే పెర్ఫెక్ట్ అయిపోతా. సార్ ఆత్మలంటే మీకు భయం లేదా సార్? ఏంటి? ఆత్మలు. ఈ టైంలో మన ఇంటికి ఎవరు వచ్చారే? ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. ఎవరు లేరే? ఎవరు? వీడు లోపల. సచ్చా 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 సచ్చా! ఏంట్రా భయపడ్డారా? హే రాహుల్, ఎవరింటికైనా అనుకోకుండా అతిథి వస్తాడని విన్నాను, కానీ నువ్వు చెప్పిన స్టోరీలో ఆత్మ రావడం వెరీ ఇంట్రెస్టింగ్. మొగుడు పెళ్ళాలి ఇద్దరు వాడిని భయపడదామని వాళ్లే బుక్ అయిపోయారు. నాకైతే బొమ్మ పగలగానే దిమ్మ తిరిగిపోయింది. ఆంటీ అంకుల్ కలిసి ఆడితో 2020 బాగానే ఆడుకున్నారా. తప్పు తెలుసుకునేసరికి కప్పాడు పట్టుకెళ్ళిపోయాడు. నీ కథ నన్ను డిసప్పాయింట్ చేసిందిరా. ఎరా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందా? ఎక్సైట్మెంట్ మిస్ అయిందిరా. ఒంటరిగున్న ఆంటీ దగ్గరికి తుంటరు పొరగాడు అర్ధరాత్రి పూట పోతే ఎట్లాంటి సీన్లు పడాలరా? నీ అబ్బ పిశాచాల కథల్లో కూడా సీన్లలో గుర్తొస్తారా నీకు? పిచాచాలందు కామ పిచాచాలు వేరయ్యా,
విశ్వదాభిరామ నువ్వు వినరా రామా. నువ్వు ముయ్యరా మామా. డార్లింగ్ తోడొస్తావా? ఏహే పోరా. పోవే. రేయ్, సిగరెట్ ఇవ్వరా. ఇదిగో తీసుకోరా. కెమెరా ఎక్కడ పెట్టాలి? ఇక్కడ కాదు. అరే ఏడనో ఒక దగ్గర పెట్టి తొందర రారా బై. ఎస్. రై ఇప్పుడే వచ్చేస్తాను, ఒక్క నిమిషం. మ్. ఏయ్ నువ్వేంట్రా ఇక్కడ? అగ్గిపెట్టి కోసం వచ్చాను. తీసుకా. ఏదో మొహం వేసుకొని నువ్వు. రేయ్ పవన్ ఏమైందిరా? రేయ్ రేయ్ ఆకాష్ పవన్. నక్షత్ర ఏమైందిరా? ఆకాష్ రేయ్ ఏ పవన్ ఏయ్ ఇకపోతే మూడో రోజు అడవిలో అమ్మాయితో కలిసి అస్సలు రాకూడదు. అమ్మాయితో కలిసి వస్తే ఏమవుద్ది? మందు కొట్టి ఆయుధం పట్టుకుని అమ్మాయితో అడవిలోకి వస్తే ప్రాణాలు పోతాయి.